విష్ణు గారు మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు డల్ అయిపోయాడు, అక్కడ డల్గా మాట్లాడారని ఇందాక రామ్నాథ్ గారు అన్నారు. నేను కూడా అబ్జర్వ్ చేయలేదు, కానీ ఆయన అక్కడ లోకల్గా ఉంటారు, అబ్జర్వ్ చేశారు కాబట్టి చెబుతున్నారు. మీకేమనిపించింది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత డల్ అయ్యాడు? అండ్ ఆయన అంటే సార్ ఇప్పుడు ఆయన ఒక మైండ్లో పెట్టుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే 15 సంవత్సరాలు మనం ఈ కూటమిలో ఉండాలి, మనం డిప్యూటీ సీఎంగా ఉండాలి. ఎందుకంటే మన గతంలో మనం సంబంధించినటువంటి ఎన్నికల్లో ఒక రకమైనటువంటి గుణపాఠం జరిగింది. 2 చోట్ల ఫెయిల్ అవటము, ఇక 2 చోట్ల మిగతా చోట్ల ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు కూడా లేకపోవటము. ఇది కూడా కాకుండా ఏంటంటే ఆ పార్టీ ఆయనైతే కొంచెం సదుపాయ వాతావరణంలో కూటమి అని చెప్పి ఉంటున్నాడు, కానీ క్యాడర్ కానీ సెకండ్ గ్రేడ్ లీడర్లు కానీ క్షేత్రస్థాయిలో కింద నియోజకవర్గాల్లో అనేక రకాలుగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కలవట్ల కూటమిలాగా లేదు, కింద కూటమిలాగా తయారైపోయింది. ప్రతి జిల్లాలోనూ కూడా ప్రతి నియోజకవర్గాల్లోనూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్పని, అలాగే మన జరిగినటువంటి మీటింగ్లో, విశాఖపట్నంలో జరిగినటువంటి మీటింగ్లో క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది కదా, వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా మీరు సైలెంట్గా ఉండాల్సిందే, మనం తప్పదు అని చెప్పని కూడా క్లియర్గా ఆయన చెప్పాడు. ఆ కేటర్కి కార్యకర్తలకి దిశ నిర్దేశం చేశాడు. ఈ లోపల నుంచి ఈ సంవత్సరం కాలంలో చూసిన తర్వాత పార్టీ ఏ విధంగా నలిగిపోతుంది, దీనికి పరిష్కారం ఏంటి అని మదన పడుతున్నట్టుగానో లేకపోతే ఒక హాఫ్ హార్టెడ్గానో ఉన్నట్టుగా కనపడుతుంది ఆయన డయాస్ మీద. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన పైకి కనపడినంత ఇదిగా లేకపోవటము, ఎందుకంటే ఆవేశంగా మాట్లాడిపోవటము, ఆయన మాట్లాడింది కూడా చూడండి, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఆయన కొన్ని ఏదేదో చెప్పాడు తప్ప ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ గురించి ఈరోజు లా అండ్ ఆర్డర్ సంబంధించి చెప్పాలన్నా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ ఆయన పదే మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు. అట్లాగే అనేక కార్యక్రమాలు ఎన్నికలకు ముందు వాళ్ళు మాట్లాడినటువంటి కార్యక్రమాలని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో అమలు చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పటికీ కూడా కొంత పనులు జరగట్లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కింద కార్యకర్తలు, క్యాడరు, పార్టీ యంత్రాంగం అంతా కూడా ఒక రకంగా ఉంది, పైన ఉన్నటువంటి పరిస్థితి. రామ్నాథ్ గారు మళ్ళీ అందుబాటులోకి వచ్చారు, ఒక్క నిమిషం వారితో కూడా మాట్లాడదాం. రామ్నాథ్ గారు చెప్పండి, అబద్ధాలు నిజాలు, చంద్రబాబు గారు మోసాల చిట్టా ఇదని జగన్ గారు చెప్పారు. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ఇష్టం వచ్చినట్లు ఎఫ్ఐఆర్ల పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సో దీని మీద కూడా మీ అభిప్రాయం చెప్పాలి, ఎందుకంటే సోషల్ మీడియా మీద విరుసుపడటానికి ఆయన సబ్ కమిటీ కూడా వేస్తున్నారు కదా చంద్రబాబు గారు. మరి అలాంటి వాళ్ళకి ఈ హైకోర్టు తీర్పులు ఇవేమీ ఆదర్శంగా తీసుకోరా, లేకపోతే పరిగణలో తీసుకోరా? సో మొదటిదా ఈ రెండోది, కాస్త టైం తక్కువ ఉంది, కొంచెం సంక్షిప్తంగా చెప్పండి. కొమ్మినేని గారు నిన్న సభలో అమరావతి గురించి ప్రస్తావన లేకపోవడం కనుక ఉద్దేశం ఏమేమి ఉంటుందంటే, బహుశా ఒక చర్చ జరుగుతుంది. అమరావతిలో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు మెడికల్ కాలేజీకి 6,000 కోట్లు ఖర్చు పెట్టలేరా అని. ఇప్పుడు నిన్న అక్కడ అమరావతి గురించి ప్రస్తావించి ఉంటే మరి మెడికల్ కాలేజీ కూడా ఆ మాత్రం ఖర్చు పెట్టచ్చు కదా అనే డిబేట్ వస్తుంది. కాబట్టి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పూర్తయ్యే వరకు అమరావతి గురించి కావచ్చు, పెద్దగా మాట్లాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కూడా దేశాతో మాట్లాడుతున్నారు, ఆధారాలు చూపిస్తున్నారు. కానీ టీడీపీ వాళ్ళు కేవలం పుక్కిడి పురాణాలు చెప్తూ ఉన్నారు, మేము అది చేశాము ఇది చేశామని. ఎక్కడ కూడా వాళ్ళు ఎవిడెన్స్ పరంగా మాట్లాడండి. 3, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికంటే ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులపై ఎక్కువ డిబేట్ నడుస్తాం. మొన్న సుగాలి ప్రీతి కేసులో చాలా మంది జగన్మోహన్ రెడ్డి 5 ఎకరాల భూమి, 5 ఎకరాల 5 సెంట్ల స్థలము, ఉద్యోగం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అని చాలా మంది ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఈ మెడికల్ కాలేజీ సంగతి కూడా అలాగే ఉంది. అంటే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ వాస్తవాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 2, సోషల్ మీడియా మీద నియంత్రణ చేయాలని ఆశిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐటీడీపీ అని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు ఆ సోషల్ మీడియా అనేది రిటర్న్ మళ్ళీ మనకి అలాగే సవాల్ చేస్తుందేమో అన్న భయం ఒకటి ఉంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒత్తిడి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే గతంలో సోషల్ మీడియా లేనప్పుడు మనం ఏం రాసా పత్రికల్లో అదే వార్తగా ఉండేది, అదే జనాలు నమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజలు ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తున్నారు, డీకోడ్ చేస్తున్నారు మన ఫార్ములాలన్నీ సోషల్ మీడియాలో. కాబట్టి సోషల్ మీడియాను కట్టడి చేయాలి అన్నట్టుగా మనం గమనిస్తే ప్రధాన మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ దిశగా ఎంకరేజ్ చేస్తాం. అంటే సోషల్ మీడియా వల్ల మనం నష్టపోతాం, మన విషయాలన్నీ బయటకు వస్తాయి అన్న ఒక ఆందోళన చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నట్టుగా ఉంది. అయితే గమనించాల్సింది ఏంటంటే, నేపాల్లో చూశారు అందరూ ఏం జరిగింది అల్టిమేట్ గా లాస్ట్ అన్నది. అంటే నేపాల్ పాలకులు కూడా అనుకుని ఉండొచ్చు, సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే ఏం చేయలేరు, ప్రజలు ఇళ్లలో కూర్చుంటారు అని అనుకుని ఉండొచ్చు. కానీ అలా జరగలేదు. ఇక్కడ కూడా అంతే, సోషల్ మీడియాని కట్టడి చేయాలన్నా పైగా ఒక రాష్ట్రం మీద చట్టం చేసేస్తే మన భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక చట్టం చేసినంత మాత్రాన అల్టిమేట్ అవుతుందనే కూడా లేదు.
సుప్రీంకోర్టుకి వెళ్తే తప్పనిసరిగా సుప్రీంకోర్టు ఇట్లాంటి వాటిని పక్కన పెడుతుంది. ఎందుకు ఇవాళ నిన్న హైకోర్టు, తెలంగాణ హైకోర్టు చాలా గట్టిగా చెప్పింది, రాజకీయ విమర్శలు చేస్తే పోస్టులు పెడితే మీరు ఎట్లా కేసులు పెడతారు, ఎట్లా రిమాండ్కి ఇస్తారని కూడా తెలంగాణ హైకోర్టు చాలా గట్టిగా మాట్లాడింది. ఇష్టం వచ్చినట్లు ఎఫ్ఐఆర్లు రాస్తున్నారని కూడా వ్యాఖ్యానించింది. సో ఈ కొన్నిసార్లు ఏపీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వ్యాఖ్యానించినా కూడా అక్కడ పోలీస్ వ్యవస్థలో ఎందుకు మార్పు రావటం లేదు? ధర్మంగా ఉండొచ్చు కదా. ఏపీలో కూడా రాష్ట్ర హైకోర్టు పలుమార్లు చెప్పింది పోలీసులకి, మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదు, ఇష్టానుసారం అరెస్టులు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాల్సిందే, 7 ఏళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడే కేసులో నోటీసులు ఇవ్వాల్సిందే, పిలిచి విచారించాల్సిందే అనవసరంగా చెప్పింది. ప్రాథమిక దర్యాప్తు చేసిన తర్వాతనే అరెస్ట్ అవసరం అనుకుంటేనే అరెస్ట్ చేయండి అని కూడా చెప్పారు. కాకపోతే ఇక్కడ ఏపీలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ అవడం, రకరకాల వ్యవస్థల మీద రకరకాలుగా పట్టు ఉండడంతో ఇక్కడ పోలీసులు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మనం ఏం చేసామో మనకేమీ కాదు అన్న ఒక ఊహల్లో భ్రమంలో ఉన్నారేమో అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. ఎప్పుడైనా సరే అణిచివేత అన్నది చివరకు భారీ నష్టాన్ని మిగిలిస్తుంది. ఎవరు అణిచివేత ఆ కార్యక్రమాలు మొదలు పెట్టిన వాళ్ళకి మొత్తం చరిత్ర ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా సహించలేకపోయారు. నియంతృత్వంతో కొన్ని దశాబ్దాల పాటు కట్టడి చేసినా కూడా ఆఖరిలో వాళ్ళ దేశాల నుంచి పారిపోయారు. కాబట్టి ఇవన్నీ సక్సెస్ అవ్వవు. ఫ్రీడమ్ ఆఫ్, ఎవరికైనా ఆవేశం ఉంటే దాన్ని బయట వెళ్ళగక్కునే వేదికలు ఉండాలి. అలా మీరు మాట్లాడడానికి కూడా వీళ్ళు సోషల్ మీడియాలో అంటే అల్టిమేట్ గా మరింత ఎక్కువ మీరు చూస్తున్నారు కదా, సాక్షి మీడియా మీద కేసులు పెట్టడం కానీ, సాక్షి టీవీ రాకుండా ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి చేయడం కానీ, అందుకే మా బోటాళ్ళలో మీరు డిష్ టీవీలకి వెళ్ళండి, శుభ్రంగా టాటా స్కైయో లేకపోతే ఎయిర్టెల్ ఇట్లాంటి వాడుకోండి అని మా బోటాళ్ళని చెప్పడం కానీ, ఇవన్నీ ఇప్పుడు సాక్షి మీడియా మీద మీరు దాడి చూస్తున్నారు కదా, నిరంతరం దాడి చేయడం వల్ల ఆయనకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా 6 టీవీ ఛానళ్లు, 2 పత్రికలు, విపరీతమైన ఐటీడీపీ సోషల్ మీడియా పెట్టుకొని కూడా కేవలం ఒక సాక్షికి భయపడుతున్నారు, దాన్ని కూడా రావడానికి వీలు లేకుండా చేయాలని అనుకుంటున్నారంటే ఆయన పరిపాలన ఎలాగా ఉందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. వాస్తవాల మీద ప్రజల్లో చర్చ జరిగితే సాక్షిలో అవన్నీ వస్తే తనకి ఇబ్బంది అవుతుందని భయపడిపోతున్నారు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. లేకుంటే అంత మీడియా పెట్టుకొని 80% మీడియా చేతుల్లో పెట్టుకొని ఆ మిగిలిన 1-2 టీవీ ఛానళ్ళు కూడా ఈ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు భయపడుతూ సోషల్ మీడియాను కట్టడి చేయాలనుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఆయనకే నమ్మకం లేదు అన్నది ఇక్కడే అర్థమైపోతుంది కొమ్మినేని గారు. ఓకే, విష్ణు గారు మీరేమంటారు? తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సూచనలు కానీ, సాక్షి మీడియా మీద జరుగుతున్న దాడి కానీ, కేసుల పరంపర కానీ మీకేమనిపిస్తోంది? సంక్షిప్తంగా చెప్పండి. అంటే ఏం లేదు సార్, వీళ్ళు అధికారం పైనటువంటి అధికార బాసులు చెప్పినట్టుగా పోలీస్ యంత్రాంగం నడుస్తుంది సార్. వాళ్ళు కోర్టులు చెప్పినట్టు కాదు, బాసులు చెప్పినట్టు నడుస్తుంది. ఈ పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నారు. ఏదైనా ఒక ప్రభుత్వము వ్యతిరేకమైనటువంటి వార్త, ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి వార్త రాస్తే దాని మీద భయపడిపోతుంది ప్రభుత్వం. ఎందుకంటే అనుకూలంగా రావాలి, ప్రతి పత్రికలోనూ అనుకూలంగా రావాలంటే ఎట్లా సాధ్యపడుతుంది? పత్రికా రంగం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, జరుగుతున్నటువంటి వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తారు. అందులో సాక్షి ముందుంది. తెలంగాణ హైకోర్టు చెప్పినా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు అదే ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. సాక్షి మీద అన్యాయంగా అక్రమంగా కేసులు నమోదు చేయడము, భయపెట్టాలని చెప్పిన ప్రయత్నం చేయడం. ఎందుకంటే ఈరోజు జగన్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే ప్రజలందరూ చైతన్యవంతులు అవుతారు. అలాంటి సందర్భంలో మనం దీన్ని ఇబ్బంది పెడితే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రకంగా వ్యవహరిస్తున్నారు.